తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దీపికా ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద ఈ సినిమా పేరు ర్యామ్, RAM. దాని అంతర్గత మీనింగ్ ఏమిటంటే ర్యాపిడ్ యాక్షన్ మిషన్. ఈ ర్యామ్లో మనం వెతుకుంటే రామ్ కూడా కనిపిస్తాడు. సో ఇక్కడ హీరో, హీరోయిన్, ప్రధాన పాత్రధారుడు మా శుభలేఖ సుధాకర్, రవివర్మ, ప్రధానంగా దర్శకుడు. ఈ పండగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ముస్తాబవుతోంది. సో అందులో వీళ్ళందరితో కాస్త పిచ్చాపాటి రిగార్డింగ్ ద ఫిల్మ్. అసలు నాకు నేను చూశాను, ట్రైలర్ చూశాను. అందులో నాకు కనిపించిన అంశాలు ప్రధానంగా తీవ్రమైన యాక్షన్ చాలా ఎక్కువ ఉండడం కన్నా కూడా బాగుందని అనుకుంటా. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ, ఏదో ఎంటర్టైన్మెంట్ బేస్డ్. సరే, మనవాడు ఆవేశపూరితమైన డైలాగ్, దేశభక్తి సంబంధించి శుభలేఖ సుధాకర్. జనరల్గా కొత్త దర్శకుడు ఎవరైనా సరే సినిమా మొదలెట్టేటప్పుడు మరి రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు తప్ప లవ్ స్టోరీస్తో మొదలెడతారు. తేలిక ఒకటి. ఈ ప్రపంచంలో భూమి పుట్టినంత కనుక లవ్ అనేది ఉంటుంది కనుక సో ఈజీ టు కమ్యూనికేట్. మరి నీకు ఎందుకు ఇట్లాంటి జానర్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే నేను నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ రాసుకున్నాను సార్. ఇది యాక్చువల్గా ఒక కమర్షియల్ ఫార్మాట్ ఉన్న ప్యాట్రియాటిక్ మూవీ. ఇది ఒక స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత ప్రొడ్యూసర్కి నచ్చిన సబ్జెక్ట్ సార్ ఇది. సో యాజ్ ఎ డైరెక్టర్ నా హీరో అడిగాడు నన్ను, నేను ఈ క్యారెక్టర్లో ఫిట్ అవుతానా అని. ఈ కథకి ఒక కామన్ బాయ్, అంటే ఒక బీటెక్ చదువుకొని ఏదో ఫ్యూచర్ గురించి ప్లాన్స్ చేస్తున్న ఒక కామన్ బాయ్ ఒక ప్యాట్రియాటిక్గా ఆ క్యారెక్టర్ ఆర్క్ అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడమే ఈ కథలో ఉన్న బ్యూటీ. వై అండ్ వాట్ అనేది స్క్రీన్ ప్లేలో పార్ట్ అవుతుంది సార్. సో అలా కామన్ బాయ్గా ఒక న్యూ ఫేస్ని తీసుకోవడం వల్ల క్యారెక్టర్కి అడిషనల్ వాల్యూ యాడ్ అవుతుంది తప్ప వేరే ఎటువంటి డ్యామేజ్ జరగదు. సో యు ఆర్ ఫిట్ ఫర్ ద క్యారెక్టర్ నేను చెప్పడం జరిగింది సార్. ఆ తర్వాత ఫుల్ సబ్జెక్టు డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేసిన తర్వాత చిన్న చిన్న, అంటే ఒక మాసీ హీరోకున్న ఎలివేషన్స్ కాకుండా ఒక న్యూ బీకి ఎంత మనం సస్టైన్ చేయగలుగుతాం ఆ లెవెల్ ఆఫ్ యాక్షన్, ఆ మార్జిన్స్ గీసుకుని చేశాం సార్ టోటల్గా. హీరోగా నీకు ఇది ఎన్నో సినిమా సార్? యాక్చువల్గా హీరోగా మొదటి సినిమా, సినిమా పరంగా మూడో సినిమా సార్. హీరోగానే మొదటి ఇంకా హీరో. అచ్చా, నీకేమనిపించింది? దర్శకుడు చెప్పాడు కదా, చెప్పిన వెంటనే యాక్చువల్గా ఇందులో హీరో క్యారెక్టరైజేషన్లో 2 షేడ్స్ ఉంటాయి సార్. ఆయన చెప్పినట్టుగా ముందు కామ్ గోయింగ్, ఒక కాలేజీ నుంచి పాస్ అయిన ఒక కుర్రోడు ఎలా మాట్లాడతాడు, ప్రవర్తిస్తాడు అలా ఉండి, తర్వాత వెంటనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సడన్గా ఉండదు, ఒక కథ పరంగా ఒక కథలో ఇన్వాల్వ్మెంట్తో ఉంటుంది. ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బాగుంటాయి. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త హీరోలు యాక్చువల్గా మీరు అన్నట్టుగా లవ్ స్టోరీస్ అవే చేస్తున్నారు. అందులో మళ్ళీ డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పి, అంటే మళ్ళీ నేను వాళ్ళలో వెళ్ళకూడదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పి యాక్షన్కి మంచి లవర్స్ ఉంటారు సార్. యాక్చువల్గా యాక్షన్ కామెడీ అనేవి ఎవర్ గ్రీన్. సో నేను కొంచెం యాక్షన్ జోనర్లోకి ట్రై చేశాను. నాకు తెలిసి మనకి ఎప్పుడో 1962లో ఒకసారి వచ్చినప్పుడు ఇది సాయంత్రం అంతా లైట్లు ఆర్పేసుకొని అలాంటి చిన్న అనుభూతులే తప్ప అసలు వారు యుద్ధ భీతి సౌత్ ఇండియాకి లేదు, తక్కువ, చాలా తక్కువ. మరి అలాంటప్పుడు దీనిలో ఎంతో కొత్త, అంటే ఆ భీతిని వాడు ఫీల్ అవుతుంది తప్ప ప్రజలు, అంటే ఆడియన్స్. సార్ ఈ కథ ఒక కన్క్లూషన్ ఉంటుంది సార్. అంటే మనం ప్రతిరోజు నిద్రపోతాం, నిద్రలేస్తాం, పిల్లల్ని పంపించే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఎవరి జీవితాలతో వాళ్ళు బిజీగా ఉంటాం. అంటే అర్థం ఏంటంటే మన చుట్టూ ఏం జరగట్లేదని కాదు, మన చుట్టూ ఏం జరగకుండా మన డిఫెన్స్ ఫోర్సెస్ ఆపుతున్నాయి. ఆ ఆపుతున్న హీరోలకి ఈ చిత్రం అంకితం. ఇప్పుడు బార్డర్లో ఉన్న ఒక్క ఆర్మీ వాడు మాత్రం మనల్ని కాపాడట్లేదు, బార్డర్ లోపల కూడా శత్రువులు ఉంటారు. అది సాయి కుమార్ గారి డైలాగ్తో నేను చెప్పిస్తాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు ఆ రోజే చెప్పారు. యుద్ధం సరిహద్దులో మాత్రం జరగట్లేదు, దేశం లోపల జరుగుతుంది.
దేశద్రోహులే వాడి సైన్యం, యుద్ధం మొదలైంది కాగదు. అంటే ఇక్కడున్న దేశద్రోహుల నుంచి ఇక్కడున్న దేశ ప్రజలు ఎవరు కాపాడుతున్నారు? మిలిటరీ ఉన్న ఆఫీసర్ కాదు కదా, యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాడు. ఆ పోలీసు వాడు సౌత్ ఇండియాలో కూడా అటాక్స్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ప్రతి చోట అటాక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి సార్. జరుగుతున్నది ఇంప్లిమెంట్ కాకుండా ఆపుతున్నారు. ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ ఇన్ వేరియస్ మోడ్స్. ఒక బాంబే కాదు సార్, ఒక గన్నే కాదు, రకరకాలుగా ఇందులో ఎవరు ఎక్స్ప్లోర్ చేయని పాయింట్ని మేము టచ్ చేసాం సార్. ఒక పర్టికులర్ పాయింట్ టచ్ చేసాం అనమాట. సో ఇది టెర్రరిజం అనేది సౌత్ అని నార్త్ అని లేదు సార్, ఇది ఒక ప్రపంచవ్యాప్తమైన ఒక సబ్జెక్ట్. దట్స్ వై నేను తీసుకున్నాను సార్. అండ్ మోర్ దెన్ దట్, సౌత్ ఇండియా ఇస్ నెవర్ బ్యాక్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ నేషనల్ ఆర్మీ కావచ్చు, డిఫెన్స్ ఫోర్సెస్ కావచ్చు. మన సౌత్ నుంచి, మన తెలంగాణ నుంచి చాలామంది వెళ్ళి ప్రాణాలు వదులుకున్నారు. అండ్ రీసెంట్గా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ఈజ్ ఏ సౌత్ ఇండియన్. మన సంతోష్ బాబు సౌత్ ఇండియన్. చాలామంది చాలా చాలా కన్విన్సింగ్గా ఉంది నువ్వు చెప్పిన సమాధానం. నీ పాత్ర గురించి కానీ ఆన్ ద హోల్ నువ్వు అనుకున్నావు? నేను ఇంట్లో ప్లే మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, కనెక్టెడ్ విత్ ఇట్. అనుకోకుండా ఒక సందర్భంలో ఈ ట్రావెల్ ఆఫ్ వారు చెప్పినట్టు ఈ టెర్రరిజం ఇవన్నీ అవుతున్నట్టు దీంట్లో ఈ మినిస్టర్ని మనం పట్టుకుంటే ఏమైనా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి, దట్ ఈస్ హౌ ఐఎమ్ యాక్చువల్లీ కిడ్నాప్డ్. అక్కడ బేసిక్గా ది కాన్ఫ్రంటేషన్ వచ్చినప్పుడు ఏంటంటే, వీడి ఉద్యోగరీత్యా అనండి, లేకపోతే ఈ షోస్ పాలిటిక్స్ అనండి, బట్ బేసిక్గా వీడు ఫీల్ అయ్యేది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఎవరు పుట్టినా, అది ఆడైనా మగైనా, నవరసాలు అన్నది కామన్. ఓన్లీ పాళ్ళు మారుతూ ఉంటాయి. పుట్టుకతో ఎవ్వరూ చెడ్డవాళ్ళు కారు. సర్కమస్టెన్సెస్ చేంజ్ దెమ్. ఈవెన్ టెర్రరిజం ఇవాళ పుట్టుకొస్తుంది అని అంటే, వాళ్ళు ఫేస్ చేసిన సందర్భాలు, సంఘటనల వల్ల మనుషులు అలాగ మారిపోతున్నారు. అది ఆర్థికంగా అనండి, లేకపోతే ఒక భక్తి అనండి, లేకపోతే దేని మీద ఒక వ్యామోహం అనండి, ఇట్ గోస్ డౌన్. అక్కడ వచ్చే కాన్ఫ్రంటేషన్ దీంట్లోనే ఇది వస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ వారు చెప్పినట్టు, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ టెర్రర్. అవుట్ సైడ్ అన్నది అది ఉంది, ఎక్స్టర్నల్ ఉన్నాయి, ఇంటర్నల్ ఉన్నాయి. బట్ మనం ఏం చేస్తున్నాం, ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇక్కడికి రావడానికి ఎలాగుంటుంది, మనం దానికి అవకాశం ఇస్తేనే. అది కనుక మనం ఒక ఆనకట్టు కట్టేస్తే నో వన్ కెన్ కమ్ డౌన్. ఆ దీని మీద ఇట్ కమ్స్ డౌన్ అనమాట. సో దట్ ఈస్ వేర్ ది హీరోతో క్లాష్ అయిన తర్వాత హీ టేక్స్ లీవ్ ఫ్రమ్ దట్ అండ్ దెన్ గోస్ డౌన్. అది నీ పాత్ర ఏమిటి అసలు? నంద హోల్ సబ్జెక్ట్ విన్నప్పుడు జనరల్గా చెప్తారు కదా. అంటే సార్, వెనెవర్ ఒక మనకి ఏదైనా ఫ్యామిలీలో ఒక సడన్గా ఒక లాస్ వచ్చినప్పుడు, మన రిలేటివ్స్ కానీ ఎవరైనా సడన్గా ఒక లాస్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ షాక్, ఆ తర్వాత వి ఎక్స్పీరియన్స్ అ లాట్ ఆఫ్ గ్రీఫ్. బట్ ఏదైతే ఒక కుటుంబంలో ఒక అమ్మాయి ఆర్ అబ్బాయి, అమ్మాయి ఆల్సో నౌ డేస్ ఒక ఆర్మీకి వెళ్ళాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటారో, ఆ టైం నుంచి వాళ్ళు లాస్కి ప్రిపేర్ అయి ఉంటారు ఆ ఫ్యామిలీలో. that minute they start preparing for loss, and they're always prepared. I mean, I feel the most affected oka army man life lo, the most affected is their family. Oka talli kavachu, oka bharya kavachu, lepothe oka kootru kavachu. Alanti oka in that order, I mean, I play the daughter, and I play the daughter of a military అఫీషియల్ కూతురువా? కూతురు. ఎవరు తండ్రి? ఎవరు? భానుచంద్ర గారు. ఎక్కువ చెప్తున్నాను మనం చెప్పచ్చు అండి, ట్రైలర్ లో చూపించేసి. భానుచంద్ర గారు భానుచంద్ర గారి కూతురు. భానుచంద్ర మిలిటరీ మ్యాన్. అది వెంటనే చెప్పారు సినిమాలో. సినిమాలో ఇట్స్ అ పార్ట్ మధ్యలో వచ్చి ఆడియన్స్కి రివీల్ అవుతుంది. మన రవి అన్నగారు, అదే నీ పాత్ర ఏమిటి? ఇందాక నుంచి టెర్రర్ అన్నారు. అలా చిన్నప్పుడు నా బ్రెయిన్ వాష్ చేసిందని ఇలా పెట్టిన దౌర్భాగ్యం. టెర్రరిస్టులకి మనుషులు కావాలి. ఆ మనుషులు బలహీనులై ఉండాలి, పేదరికంలో ఉండాలి, దేశం పట్ల పెద్ద గౌరవం లేని వాళ్ళు అయి ఉండాలి. ఇట్లాంటి వాళ్ళని ఎదుర్కొంటారు వాళ్ళు.
ఏరుకుని వాడికి ఏదైతే లక్షణాలు ఉన్నాయో అంటే అదే సార్ ఇక్కడ నేను టెర్రరిజంలో ఇప్పుడు వచ్చి ఇంతకు ముందులాగా లేదు సార్. అంటే ఇప్పుడు అది గ్రౌండ్ లెవెల్ సెల్స్కి వాడుకుంటారు సార్. అంటే వీళ్ళని బలి చేసేయచ్చు, అంటే వాళ్ళని ఒక బ్రెయిన్ వాష్ చేసి వీ కెన్ జస్ట్ గుడి ముందు బలిక బక్రాలాగా చేయొచ్చు అనుకున్న వాళ్ళని మీరు చెప్పిన కేటగిరీ వాళ్ళని తీసుకుంటారు సార్. అండ్ లెవెల్స్ దాటే కొద్దీ దే ఆర్ మోర్ ఇంటలెక్చువల్స్ సార్. జర్మన్ గ్రేడ్ ల్యాప్టాప్స్ 36 40 అస్సాంలో దొరికబడ్డాయి. మనం జర్మన్ గ్రేడ్ మిలిటరీ ల్యాప్టాప్స్ అంటే వాటిలో సాఫ్ట్వేర్ ఎంత రన్ అవుతుందంటే ఆ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ టెర్రరిస్ట్ వాడుతున్నాడు అంటే వాడు ఎక్కడ డీకోడ్ చేయలేని స్థాయికి ఆ లెవెల్లో ఉన్నప్పుడు లైక్ అవును కేవలం దరిద్రము అదే నువ్వు వెళ్ళి బాంబు పెట్టి చచ్చిపో, నువ్వు వెళ్ళి కాల్చి చచ్చిపో అనేది అమాయకులు సార్. ఆ పరిస్థితికి వెళ్ళే వాళ్ళు అమాయకులు. నువ్వు వెళ్ళి చచ్చిపోని గైడ్ ఎవరు చేస్తారు? వాళ్ళ అమాయకులా? నేను ఏమైనా డిఫైన్ చేయట్లేదు సార్, రిలీజియన్ గురించి మాట్లాడట్లేదు. ఒక మనిషిని నువ్వు ఈ పని మీద వెళ్ళి చచ్చిపో అని ఒకడు ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ నా దేశంలో హిందూ మంచోడే, ముస్లిం మంచోడే, క్రిస్టియన్ మంచోడే. వాళ్ళ మతంతో నాకు సమస్య లేదు, వాళ్ళ ధర్మంతో నాకు సమస్య లేదు. వాళ్ళు ఎవరు చెప్పుడు మాటలు వింటున్నారు అనేది పెద్ద సమస్య. ఇక్కడ ఒకడిని ప్రొవోక్ చేస్తే వాడు ఎటన్నా వెళ్ళిపోతాడు. అక్కడ కాంటెక్స్ట్లో ఉంటుంది సార్. అండ్ ఈ మన రవి గారి క్యారెక్టర్ కూడా ఒక గ్రే షేడ్ సార్. ఇట్స్ నాట్ టోటలీ బ్యాడ్ అండ్ ఇట్స్ నాట్ లైక్ గుడ్. ఎక్కడో ఒక చిన్న హ్యూమన్ టచ్ ఉంటుంది అతనికి. అది ఎక్స్ప్లోరేషన్ ఉంది సార్. లైక్ అంటే ఇప్పుడు నేను ఈసారి సుధాకర్ గారిది ఇట్స్ ఓపెన్ ఎండ్ సార్. సినిమా కన్క్లూజన్ లింక్ వచ్చి వెళ్తాయి సార్. జనరల్గా టైటిల్ చూడగానే పోస్టర్ చూడగానే ఇంచుమించు ఇది ఏ జానర్కి సంబంధించిన కదా అని ప్రేక్షకులు కాదు మనం ఏం చెప్పగలం. ఇప్పటిదాకా మనం చెప్పింది ఇక మన తృప్తి కోసం చెప్పాం కానీ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలియనివి ఏమైనా చెప్దాం. అంటే ప్రొడక్షన్ పరంగా మేము యాజ్ పర్ ప్లాన్ వెళ్ళాం సార్. ఈ యొక్క ప్రొసీజర్లో ఫస్ట్ కెమెరామ్యాన్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. అంటే ఈజ్ సచ్ ఏ ఫాస్ట్ కెమెరామ్యాన్. మేము అనుకున్నట్టు పిన్ టు పిన్ పెట్టారు. దారన్ సుక్రీ పేరు దారన్ సుక్రీ సార్. అంటే అతను వెరీ క్వాలిఫైడ్ సీనియర్ కెమెరామ్యాన్, బట్ ఇంకా డెబ్యూట్ తీసుకోలేదు. జంధ్యాల గారి కెమెరామెన్ దివాకర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర హీ వాజ్ అన్ అసిస్టెంట్ అండ్ నౌ హీఈస్ డెబ్యూటింగ్ సార్ ఈ సినిమాతో. వెరీ క్వాలిఫైడ్ అండ్ వెరీ ఫాస్టెస్ట్ కెమెరామ్యాన్ దారన్ సుక్రీ అండ్ హిస్ టీమ్. అండ్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళడానికి హీరో సపోర్ట్ బ్యాక్ ఎండ్ నుంచి. అండ్ కొత్త హీరో అనేసరికి ఎప్పుడు కూడా లైక్ ప్రతిసారి తను 1 more అడగకుండా మ్యాక్సిమం ఇప్పుడు సుధాకర్ గారు సీనియర్ ఆర్టిస్ట్, ఒక సాయి కుమార్ గారు సీనియర్ ఆర్టిస్ట్, ఒక భానుచంద్ర గారు వాళ్ళు ఒక్క 1 more అడిగితే ఇతని వల్ల ఇంకొక 1 more రాకూడదని ఆ ఒక అటెంటివ్గా అండ్ ఈజ్ ఏ లైక్ ఒక ల్యాప్టాప్ లాంటి మనిషి సార్. ఒకసారి మనం డైలాగ్ చెప్పామంటే ఇప్పుడు టచ్ చేస్తే ఫోల్డర్ టచ్ చేస్తే మొత్తం బయట వస్తుంది. అంత మెమొరీ, అది ఏం తింటాడో తెలియదు, అంత మెమొరీ ఉంటుంది తనకి. స్క్రిప్ట్ మొత్తం నోట్లో ఉంటుంది, నాకన్నా బెటర్. అమ్మాయి ఇప్పుడు నీ వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ సరదాగా ఎట్లా వాట్ ఈస్ దట్? My experiences in this film, sir, or generally? ఇది ఇందులోనే I am somebody who motivates him to join the army అన్నమాట. అది అంటే మా నాన్న వెళ్ళాడు కాబట్టి నువ్వు కూడా వెళ్ళాను. అదే ఆ క్యారెక్టర్ అంటే షీ సార్ట్ ఆఫ్ లవ్లో పడేసి నువ్వు ఇట్లా జాయిన్ అవ్వాలి ఆర్మీ అన్నట్టు. షీ హ్యాస్ ఎ అల్టీరియర్ బిగ్గర్ మోటివ్ ఇన్సైడ్, బట్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ సినిమాలో మేజర్ ఆర్మీకి వెళ్ళాలంటే డైలాగ్ నాదే సార్. స్టోరీ స్క్రీన్ ప్లే అంటే ఇది ఇప్పుడు అంటే ఇట్స్ ఇవందో ఇది కొంచెం పెట్రియాటిక్ ఏమంటే భాష పరిమళం ఉన్నా కూడా ఇట్స్ కమర్షియల్ సినిమా సార్. యూత్ ఫ్యామిలీ చూడొచ్చు, పిల్లలతో కూడా వచ్చి చూడొచ్చు. నో వల్గారిటీ, నథింగ్ ఎల్స్. అండ్ మీరు అడిగారు కదా క్యారెక్టర్, అంటే తనతో వర్క్ చేయడం నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సార్. అంటే హీరో తర్వాత హీరోయిన్ గురించి మాట్లాడాలంటే నేను అంటే పని చేశాను సార్. కృష్ణవంశీ గారి దగ్గర, తేజ గారి దగ్గర వర్క్ చేశాను, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర వర్క్ చేశాను. సో తనతో నా ఫస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ సార్. ఫస్ట్ ఎంక్వైరీలు చేసుకున్నాను సార్, తను ఎలా బిహేవ్ చేస్తుంది. అండ్ నో ఒక్క చోట కూడా తన గురించి ఒక్క 0.1% నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానీ రాలేదు సార్. అండ్ దే ఆర్ ట్రూ. అండ్ నెక్స్ట్ టు హర్ భానుచంద్ర గారు,
ఆయనతో పనిచేయడం ఇస్ లైక్ ఏ ఫాదర్లీ ఫిగర్స్. మన ఇంట్లో మన బాబాయ్తో నాన్నతో లైక్ అతను ఎంత నిత్య ఎంతూజియాస్టిక్ అతను. ఎంత కమిట్మెంట్, ఎంత కాదు, ఆశ్చర్యం ఏంటంటే 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఒక సీన్ చెప్తుంటే పని మనం కార్లో కూర్చుంటే కార్లో ఒక షార్ట్ సార్, అతను అసిస్టెంట్ వసీం వచ్చి కాలు కింద పెట్టాలి అంటే దట్ మచ్ యాక్షన్ అంటే ఒక కాల్ తీసి కొడతాడు సార్. ఆ ఎనర్జీ యాక్షన్ అంటే ఎక్కడి నుంచి గెయిన్ చేస్తాను ఎనర్జీ. అండ్ ఈసారి ఇక మీకు చెప్పనవసరం లేదు సార్. ఆయనకి కొంచెం డైలాగ్ వర్షన్ చాలా ఎక్కువ అండి. వచ్చిన వెంటనే నా సీన్ ఏంటి, నా డైలాగ్స్ ఏంటి అని తీసుకుని కంటిన్యూస్గా అంటే ఆ డే మొత్తం ఆ డైలాగ్ బై హార్టింగ్ నాకు చెప్పడం, వాళ్ళ అసిస్టెంట్కి చెప్పడం, అంటే అంత కమిట్మెంట్, అంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఆ క్యారెక్టర్ లోనే ఉన్నారు, ఆ డే అంతా క్యారెక్టర్ లోనే ఉన్నారు. బై గాడ్స్ గ్రేస్ ముగ్గురుతో చేశాను సార్ ఈ సినిమాలో. 1 సాయి కుమార్ గారు, 2 సుధాకర్ సార్, 3 భానుచంద్ర గారు. వీళ్ళ ముగ్గురు దగ్గర కామన్ థింగ్ ఏంటంటే లొకేషన్ రాగానే డైరెక్టర్ని పిలువు, స్క్రిప్ట్ పట్టుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా దాని మీద వేసి దే ఫస్ట్ నన్ను క్వశ్చనర్ పెడతారు సార్. ఇది ఎందుకు, ఇదేంటి, అదేంటని. ఇఫ్ నేను వాళ్ళని కన్విన్స్ చేయలేదంటే వాళ్ళు చెప్పరు. దట్ సీనియారిటీ. సో ఆ విధంగా ఈసారి కానివ్వండి, సుధాకర్ గారు కానివ్వండి, సాయి కుమార్ గారు కానివ్వండి, భానుచంద్ర గారు కానివ్వండి, అవుట్ స్టాండింగ్. అండ్ లొకేషన్ రాకముందు అడిగారు, ఇట్ వాజ్ మై మిస్టేక్ సార్. క్యారెక్టర్ నేను ఒక సీన్కి వచ్చే క్యారెక్టర్ రాసుకున్నాను. ఎప్పుడైతే రవివారం గారు అని మేము అనుకుని ఆయన చేస్తానన్నారో నాకు ఆయనకి సరిపోదు సార్ స్క్రిప్ట్. సో ఐ నీడ్ టు డెవలప్ ఇట్. అది డెవలప్ కాకుండా షెడ్యూల్ వచ్చేసింది. సో మేము క్యారవాన్లో కూర్చొని తను బార్న్ అండ్ బ్రాట్ అప్ ఓల్డ్ సిటీ, ఈ క్యారెక్టర్ని ఒక ప్రాపర్ డైమెన్షన్ తెచ్చారు. అంటే నేను తిరుపతి బార్న్ అండ్ బ్రాట్ అప్ సార్, నాకు ఆ పర్ఫెక్ట్ టెర్రరిస్ట్ టచ్, ఆ పర్ఫెక్ట్ ఉర్దూ, ఆ పాకిస్తానీ ఉర్దూ కావచ్చు, అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన లాంగ్వేజ్ నాకు రాదు. అండ్ ఈజ్ ద వన్ అతను చెప్పే డైలాగ్స్లో ఒక 20-30% క్రెడిట్స్ సార్కే ఇచ్చేయాలి. అండ్ ఈజ్ వెరీ గుడ్ రైటర్ అండ్ అవుట్ స్టాండింగ్ ఇంటెన్సిటీ సార్. సో ఫోక్లిస్ ప్రకారం మనం అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చింది ఒకటి, చేసింది ఒకటి, ఫైనల్గా చూసేది ఒకటి ఉంటుంది. అదే ఎక్కువ సార్లు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఏంటంటే అనుకున్నదే చేసాం సార్, అనుకున్నదే చేసాము. బడ్జెట్ వరకు మేము అనుకున్న దానికన్నా క్రాస్ చేసాం, ఎప్పుడైనా అవుతున్నాను. దట్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ కొన్ని సీన్స్ నేను అనుకున్న దానికన్నా, బికాస్ ఆఫ్ ధన్య గారికి ఒక సీన్ ఉంటుంది, అంటే ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, హౌ ఎంత బెటర్ పర్ఫార్మెన్స్ సార్, ఎంత బెస్ట్ పర్ఫార్మర్ అని ఆ సీన్ డిఫైన్ చేస్తుంది ఆవిడకి. అండ్ సార్ సీన్ మై ఫేవరెట్ సీన్, మై పర్సనల్. ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదే ఇందాక ట్రైలర్లో చిన్న ముక్కలు చూసాను, అదేనా అసలు ఈ అతను షోల్డర్ మీద ఆ సీన్ అక్కడ పెట్టారు. అండ్ సాయి కుమార్ గారు లేరు, హీ వాజ్ ఎంతో లవ్ చేశారు క్యారెక్టర్ని. ఒక హానెస్ట్ ఆఫీసర్ క్యారెక్టర్. అండ్ ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఒక వాయిస్ అవుతారు ఆయన. ప్రతి డైలాగు చాలా ఓన్ చేసుకుని అంత కమిటెడ్గా డెడికేటెడ్గా చెప్పారంటే ఎక్సలెంట్ సార్. ఇలా అందరు ఆర్టిస్టుల సపోర్టు. అండ్ మీ ఇందాక చెప్పినట్టు కెమెరామెన్, మ్యూజిక్ అంటే సంగీతం నేనే బయటికి వెళ్ళి వచ్చి కూర్చోవాలి. ఎస్ సార్. అంటే దిస్ ఈజ్ మీ ముందే ఓపెన్ అవుతున్నా సార్, వీళ్ళలో అతనికి తప్ప ఎవరికి తెలియదు. ఆశ్రిత్ అయ్యంగార్ ఈజ్ మై మ్యూజిక్ నేమ్, so that I look professional as a music director. Oh my god. Ram Kumar is my lyric name, so that I look professional as a lyric writer. Mihiram Vainata is my director name, so that I look as director professional. ఆ సీక్రెట్ అన్ని చెప్పేసారు సార్ కి చెప్పేసారు. నేను ఫస్ట్ చెప్పాను సార్, సందర్భం అన్నది ఎలా మార్చేస్తుంది మనిషిని. అంటే సార్ ఇట్స్ ఏ రిక్వైర్మెంట్ సార్. ఇంకా ఏమన్నా కవర్ చేయాల్సిన ఉన్నాయమ్మా? ఐ వాంట్ టు సే సంథింగ్ ప్లీజ్. ఇక్కడ అంటే పర్టికులర్లీ ఈ సినిమా ఒకలా ఒప్పుకోవడానికి కానీ, లేకపోతే ఐ థింక్ సూర్య ఇస్ వన్ మెయిన్ రీజన్ సార్. ఎందుకు అంటే నాకు ఐ థింక్ ఇప్పుడు చాలా పెద్ద సినిమా అని ఎందుకంటే ఒక పెద్ద యాక్టర్ స్కేల్లో ఉన్న సినిమా. జనరలీ మీరు అన్నట్టుగా లవ్ స్టోరీలు, లేకపోతే పక్కింటి కుర్రాడు కథ, అలాంటి కథల్లో కాకుండా ఇంకొంచెం పెద్ద తరహాగా ఒక యాక్షన్ మూవీ తన నెత్తి మీద వేసుకొని, షోల్డర్ మీద వేసుకుని అని, అంటే ఒక ప్రొడ్యూసర్ లాగా కానీ, ఇంకోటి యూనో ప్రొడ్యూసర్ అంటే నేను కాదు సార్. యాక్చువల్లీ మీరు క్రౌడ్ ఫండెడ్ మూవీ విన్నారు కదా, ఇది ఫ్రెండ్స్ ఫండెడ్ మూవీ. నా ఫ్రెండ్స్ అందరు నాకు సినిమా చేస్తానంటే సపోర్ట్ చేశారు. సో బట్ నాకేమనిపించిందంటే
ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ లేకపోతే డైలాగ్ డెలివరీ కానీ లేకపోతే డైలాగ్స్ ఇలా ఫోటోగ్రాఫిక్ మెమరీ అనుకున్నా ఇంకోటి అనుకున్నా హీ ఎక్స్టెండెడ్ హిమ్సెల్ఫ్ ద వెరీ బెస్ట్. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ మీద ఉన్న రిక్వెస్ట్ ఒక రకంగా రిక్వెస్ట్ ఏంటంటే ఐ వుడ్ సే గివ్ హిమ్ అ ఛాన్స్. యూనో, అంటే ఫస్ట్ కొత్త హీరో ఎవడరా అనే టైప్లో కాకుండా ఒక్కసారి యాక్సెప్ట్ చేసి చూస్తే, సినిమా చూస్తే ఆటోమేటికలీ అరే నువ్వు బాగా చేసావు బాగా చేయలేదో వాళ్ళ ఇష్టానుసారంగా Give him a chance. accept it. రెస్పెక్టివ్ రిజల్ట్ సూర్య ఈ హీరోకి బ్రైట్ కెరీర్ ఉందని వీ ఆల్ బిలీవ్ సార్. We believe. బేసిక్గా ఈ సినిమాకి ఫస్ట్ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నాకు చాలా ఆయన దగ్గర ఇతని దగ్గర పెట్టుకుంటే ఇంకోటి జరగడం ప్యాకేజ్. సెకండ్ భానుచంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన అంటే డే 1 నుంచి ప్రతిరోజు ఆయన ఏం చేయండి, ఎలా అయింది, సినిమా ఎలా వస్తుందని. థర్డ్ ధన్య గారు యాక్చువల్గా ఐ మీన్ షీ సపోర్టెడ్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఆల్మోస్ట్. అంటే తనది కూడా సినిమా అనుకుని ఆయన, సుధాకర్ గారు, రవివర్మ గారు అందరూ మంచి సపోర్ట్ చేశారు సార్. సినిమా చాలా బాగా వచ్చింది. సో నాకు వీళ్ళతో ర్యాపో ఇస్ ఓన్లీ ఒక 1 day అనమాట. బట్ నాకేంటంటే మామూలుగా అంటుంటాను, ఐ ఫౌండ్ ఎ వండర్ఫుల్ వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ ఇన్ ది ఎంటైర్ సెట్లో. మన సినిమా ఆడియన్స్ జనం ఎందుకు థియేటర్కి రావాలనేది ఒక స్ట్రాంగ్గా ఒకటి చెప్పాలి. ఫస్ట్ ఎవరన్నా సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్లో మనకి ఒక తెలియని విషయం, మన చుట్టూ జరుగుతున్న విషయం, మనకి చిన్న మెసేజ్, ఆ చిన్న మెసేజ్ రేపటి మన జీవితాన్ని బాగు చేయడానికి, బెటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన ఇంకొంచెం అవేర్నెస్తో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండడానికి ఈ సినిమా ఎంతో కొంత అవగాహన కల్పిస్తుంది. సో ఆ ఒక పర్పస్లోనూ మీరు చూసే లెంత్ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అది ఎయిదర్ కామెడీ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు. అందరు ఆర్టిస్టులు, అందరు టెక్నీషియన్స్, మా ఫ్యామిలీ, నేను మా అమ్మగారి పేరు, నాన్నగారి పేరు, మా గురుగారి పేరు మీద ఓఎస్ఎం విజన్ ప్రొడక్షన్, అది సార్. ఓఎస్ఎం అంటే ఓఎస్ఎం అంటే వినాయకుడు ఓ సార్, ఎస్ అండ్ ఎం అంటే మా అమ్మగారి పేరులో, నాన్నగారి పేరులో ఎస్ ఉంటుంది, మాస్టర్ గారు సార్, గురువు గారు ఎం అని. సో తల్లి, తండ్రి, గురువు, ఆ ముగ్గురికి ఒక నా చేతనైన గుర్తింపు తేవడం కోసం ఆ కంపెనీ, నేను, మా అన్న కుమారు, కరుణ, నేను, మా ముగ్గురు, మాది 11 మంది ఫ్యామిలీ సార్. బిగ్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంది. సో ఆ ప్రయత్నం చేసాము. అండ్ ప్రొడ్యూసరు తన బెస్ట్ చేశాడు సార్. అంటే నేను చాలాసార్లు తనతో ఫైట్ చేశాను. అంటే ఎక్స్టెండ్ అవుతుంది టాపిక్, బట్ కన్క్లూడ్ చేస్తాను సార్. ఎందుకు ఫైట్ జరిగింది అంటే, ఒక నేను ప్రొడ్యూసర్, తను డైరెక్టర్, ఇంతెందుకు క్యారెక్టర్స్ మారాయి. అవునవును. సో నేను అంత పెట్టకూడదు, యూ కెనాట్ గో దట్ ఫార్ అని నేను, లేదు ఇంత పెడితే కానీ ఇప్పుడు మన కష్టం అవతల వాళ్ళకి తెలియదు కదన్నా, సినిమా కనపడాలి, సినిమాలా కనపడాలి అని నేను ఆ రోజు ఫ్రాంక్గా చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా. ఈ సినిమాకున్న స్పాన్కి సంబంధించిన క్రెడిట్ తనకెళ్తుంది. ఈ సినిమాకి సంబంధించిన విజువల్ అండ్ కంటెంట్కి సంబంధించిన దాంట్లో నాకు ఆ పైనుంచి ఎంతో సోర్స్ వచ్చింది. మా కెమెరామ్యాన్ సపోర్టు, రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అందరూ సార్. అంటే ఒక కెమెరామ్యాన్ ఎందుకు చెప్తున్నానంటే ఆయన సెట్లో పనిచేస్తారు కాబట్టి, అలా ఇక్కడ ఉన్న చాలామంది ఆ టెక్నీషియన్స్ అందరి సపోర్ట్తో ఏదో అలా బెస్ట్ ప్రాజెక్ట్ చేయగలిగాం. సింపుల్గా చెప్పాను, దే వాస్ వండర్ఫుల్ పాజిటివ్ అట్మాస్ఫియర్. ఎస్ దట్ రియల్లీ దట్ టుక్. ఈ రోజు దాన్ని ఇంకొంచెం డబల్ చేశారు పాజిటివ్ అట్మాస్ఫియర్ ని. అందుకోసం ఏం లేదు, విషయం ఏంటంటే ఈ మధ్య అంటే మనం కథలుగా విన్నాం. ఒక షెడ్లో ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఇవాళ ప్రపంచాన్ని ఏలుతోంది. అట్లాగా చాలామంది యువత చాలా రంగాల్లో కొత్త ఆశలతోటి వస్తారు. ముఖ్యంగా సినిమా అనేది ఒక ప్యాషన్, పిచ్చి వాళ్ళకి. ఒరే బాగా చదువుకున్నావు కదరా, బాగా సంపాదిస్తున్నావు కదరా, ఎందుకురా ఈ దరిద్రం, అక్కడికి వెళ్తాం అన్నం పెడుతుందా. నాతో సహా అందరూ తిట్లు తిన్నవాళ్ళే. ఈ తిట్లు తిన్న వాళ్ళల్లో 1%, లెట్స్ సే 1 to 10% వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ప్రాణం పెట్టేసి, ఒకవేళ అంటే జీవితం పెట్టేయడమే, ప్రాణం పెట్టాడంటే ఒక సినిమా కనుక ఆడితే ఎక్కడ కడతాడో మనకు తెలుసు, ఆడకపోతే కూడా ఎక్కడ కడతాడో మనకు తెలియదు. అలాంటి ఒక దుస్థితిలో ఒక టీం తమ కథని నమ్మి, ముఖ్యంగా మీ మిత్రులు, ఫ్రెండ్స్, మావాడు జనరల్గా ఫ్రెండ్సే చెప్తుంటారు, రే నువ్వు ఇలా మంచి టాలెంట్ ఉందిరా, నువ్వు హీరో అవ్వాలరా, నువ్వు ఇంకోటి సింగర్ అవ్వాలరా, నువ్వు రైటర్, నన్ను కూడా రైటర్ అవుతావని నా ఫ్రెండే చెప్పాడు. వాడు ఈజ్ నో మోర్.
అరే నేను రైటర్ ఉన్నాడు అంటే అవునా అని అప్పుడు మొదలెట్టా. సో దోస్ ఆర్ ద బ్యూటిఫుల్ పీపుల్. దోస్ యాక్చువల్గా వాళ్ళ ఎంకరేజ్మెంటే ఇవాళ వాళ్ళ నిర్మాతలు అనకూడదు, అన్నదాతలు అనాలి వాళ్ళని. అలాంటి ఒక మంచి అట్మాస్ఫియర్లో ఒక సినిమా ఎన్నో ఆశలతోటి మీ ముందుకు వస్తుంది. దయచేసి వాళ్ళని ఆదరించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద సార్.